అదొక్కటే చెప్పండి. జగన్ లాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. పేదలకు ఇల్లు ఇవ్వలేని జగన్ తన కోసం 6 ప్యాలెస్లను కట్టుకున్నారని ఆరోపించారు. జగన్ లాంటి వ్యక్తి కడప జిల్లాలో పుట్టడం దరిద్రమని అన్నారు. వల్లభనేని వంశీ చేయని తప్పులేదని, త్వరలో జైలు పక్షుల్ని ఒకచోట చేరతాయని అన్నారు. రఘురామకృష్ణరాజును కూడా అరెస్ట్ చేయించినాడు, ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేయించినాడు, నారాయణను అరెస్ట్ చేయించినాడు, మంత్రి గారిని, ఆ రోజు మాజీ మంత్రిని, దేవినేని ఉమాను, కొల్లూరు రవీంద్ర గారిని, అచ్చెన్నాయుడు గారిని, అయ్యన్న పాత్రుడు, ఇవన్నీ అక్రమ అరెస్టు అని కోర్టులు చివాట్లు పెట్టాయి. వంశీ చేయని తప్పే లేదు, ఇతను జైలు పాలైనాడు. గతం ఇతనికి బండారం అంతా బయటకు వచ్చింది. ఇంకా పరామర్శ, అందరూ జైలు పక్షులంతా ఒకటన్నట్లు ఈరోజు పరామర్శ. ఈ రాష్ట్రాన్ని ఆత్రేయ గారు చెప్పినట్లు దేవుడు బుద్ధి జ్ఞానం ఇస్తే ఇతనికి బుద్ధి అపారంగా ఇచ్చినాడు. కానీ హృదయం లేక, మంచితనం లేక, ఎవరిని పట్టించుకోక, సెంట్రల్ ఇచ్చిన స్కీములో కూడా కాలరాసి, కనీసం హౌస్ కట్టకుండా, త్రాగునీళ్లకు జలజీవని మిషన్ ఇస్తే దాన్ని పట్టించుకోకుండా, పవర్ పర్చేజ్ అగ్రిమెంటు దాన్ని నాశనం చేసి, పోలవరం ప్రాజెక్టును నాశనం చేసి, అమరావతిని నాశనం చేసి, వైజాగ్ రైల్వే జోన్కు భూములు ఇవ్వకుండా ఈ విధంగా చేసిన ప్రవర్తన, ఇతను జైలుకు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ జైలుకు పోతాడు. అందుకే జైలు గోడలు చూడడానికి మళ్ళీ ఒకసారి పోయినాడు. ఇటువంటి దరిద్రం క్యారెక్టర్ రాజకీయాల్లో ఉండకూడదు. జగన్కు వేరుపురుగు పట్టింది. జగన్ పార్టీలో ఉండే అందరూ డెడ్ వుడ్తో సమానం. అది రాలిపోయేది. మీరు డెడ్ వుడ్ అంటే చెట్టుకు ఒక బెరడు అతుక్కుంటుంది, దానికి ప్రాణం ఉండదు. అట్లాగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీకి అతుక్కొని ఉన్నారు. ఎప్పుడైనా సమసిపోయేదే వైఎస్ఆర్. జీబీఎస్ వ్యాధిపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. జీబీఎస్ వ్యాధిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని అన్నారు. వ్యాధి గురించి తీసుకోవాల్సిన చర్యలపై నిన్న సీఎం చంద్రబాబు సమీక్షించారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. జీబీఎస్ వ్యాధికి మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పలు దఫాలుగా సమీక్ష నిర్వహించడం, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇది కొత్తగా వచ్చిన జబ్బు కాదు, కొన్ని శతాబ్దాలుగా ఉన్న వ్యాధే. మనలోని రోగ నిరోధక శక్తి మన నరాల మీదే దాడి చేసినప్పుడు పొరపాటున ఈ జీబీఎస్ లోనయ్యే అవకాశం ఉంది. 1,00,000 జనాభాకి 1 నుంచి 2 మాత్రమే వీటిని బారిన పడతారు. గత సంవత్సరం చూస్తే 301 మంది ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత పడవచ్చు. కొంతమందికి వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించాల్సిన అవసరం కూడా రావచ్చు. దాడులు చేసిన వాళ్ళని, అరాచకాలు పాల్పడడానికి, కబ్జాలు పాల్పడిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు. గతంలో లాగా ఇప్పుడు నేనే ఉన్నాను. గతంలో అమరావతి రైతులు సంఘీభావం తెలిపితే నా వాహనం మీద దాడి చేశారు, క్యాన్వా మీద దాడి చేశారు. కాబట్టి గతంలో అరాచకాలు చేసిన ప్రభుత్వం ఈ రకంగా ఆరోపణలు చేయడం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. చట్టం తన పని తను చేస్తాను. ఎవరిని అక్రమంగా అరెస్టు చేయట్లేదు, ఎవరిని అన్యాయంగా కోర్టు జైల్లో పెట్టట్లేదు. తప్పులు చేసిన వాళ్ళని, దారుణమైన అరాచకాలు పాల్పడిన వాళ్ళని, ప్రజలను ఇబ్బందులు పెట్టిన వాళ్ళని కేసులు ఎవరైనా పెడితే